ఇట్స్ ఇట్స్ మీరు అంటే వెళ్ళొచ్చు బికాస్ దేర్ ఆర్ నో గుడ్ మూవీస్ నౌ. ఒక లాంగ్ వీకెండ్ వచ్చింది కాబట్టి వెళ్ళొచ్చు. బట్ కైండ్ ఆఫ్ డిసప్పాయింటింగ్. మత్తు వదలరా 1, 2 చూసి పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ బేస్ చేసుకుంటే కైండ్ ఆఫ్ డిసప్పాయింటింగ్. బికాస్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 minutes ఎక్కడో తేడా కొట్టిందండి. కొంచెం జోక్స్ పండాయి బట్ దే ఆర్ నాట్ లైక్ స్టోరీకి స్టిక్ ఆన్ అయ్యి పండలేదు అనమాట. సో ఇండివిజువల్ గా నవ్వు వస్తుంది కానీ కంటేజియస్ లాఫ్టర్ లేదు. థియేటర్ మొత్తం కలిసి గొల్లుమని నవ్వడం లేదనమాట. సో ఓకే, స్టోరీ వెళ్తున్న కొద్దీ బాగుంది, యాక్టర్ పెర్ఫార్మెన్సెస్ అన్ని బాగున్నాయి. జోక్స్ మేబీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 minutes ల్యాండ్ అవ్వలేదు సార్. మేబీ అదే రీజన్ అండి. యాక్చువల్ గా బేస్ వేరే ఒక క్యారెక్టర్ పెట్టుకుని మత్తు వదలరా 1, 2 లాగా మధ్యలో ఈయన జోకులు వేస్తే పండేమో ఈయన మోర్ స్ట్రెస్ అవుట్ చేసినట్టు అనిపించింది. హీ గేవ్ హిస్ 100%. ఐ వుడ్ సే మోర్ దాన్ 100%. సో బట్ మైనస్ సినిమా లాగి ఉంది, పండలేదు కామెడీ అంటున్నారు. కరెక్ట్. దానికి ఏం చెప్తారు? లేదు లాగ్ అని కూడా నేను అన్ను. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 minutes వాళ్ళు చూస్ చేసుకున్న స్క్రీన్ ప్లేని ముందు మొత్తం రివీల్ చేయకుండా నెమ్మదిగా రివీల్ చేద్దామని అనుకున్నారు. ప్రాబ్లం ఏమైందంటే ఆ ఫేజ్ ఉంటది కదా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో, ఆ నెమ్మదిగా రివీల్ చేయడంలో ఏంటంటే ఆ జోక్ కనెక్ట్ చేసుకోలేకపోతున్నాం. స్టోరీకి ఎలా కనెక్ట్ అవుతుంది? సినిమా అర్థమైందండి. సినిమా అర్థమైంది. జెట్లీ అన్న 90mm రాడ్ సినిమా బ్రో. ఇప్పుడు ఒకటి చెప్తా అన్న, మనం సినిమా చూస్తే చాలా సినిమాలు చూసినా బ్రో, కానీ ఇలాంటి సినిమా మాత్రం ఎక్కడ చూడలే బ్రో. నేను అసలు యూట్యూబ్ లో రిలీజ్ చేసినప్పుడు ఎవరు చూడబో, అసలు థియేటర్ సినిమానే కాదు బ్రో. అసలు స్టోరీ లేదు, ఏం లేదు, అట్లా వెళ్ళిపోతుంది. అసలు ఎందుకు చేస్తాలో, ఏం చేస్తాలో, ఆ సినిమా ఎక్కడికి వెళ్తానో నాకైతే మైండ్ అంతా పోయిందన్న. అసలు ఈ సినిమా తీస్తే కూడా ఒక కంటెంట్ ఉండాలి, ఒక కామెడీ ఉండాలి. నేనైతే వెన్నెల కిషోర్ అండ్ సత్యం గారు చూసి వాళ్ళ కామెడీ అండ్ వాళ్ళ ఎంటర్టైన్మెంట్ బాగుంటుందని ఆ పేరుతో మాత్రం వచ్చిన, కానీ నాకు చాలా డిసప్పాయింట్ అయినా. మత్తు బ్లాక్ బస్టర్. సో దానికి మించి ఉందా ఏంటి? దానికి మించి కాదు బ్రో. అసలు ఆ సినిమాకి సెట్టే కాదు బ్రో. అసలు ఏదో తీయాలనుకున్నారు బ్రో, అది వర్కౌట్ కాలేదు. సో తీసే సినిమాని ఇప్పటి నుంచి అని జాగ్రత్త తీయండి అని మైత్రి మూవీ గారు ప్రొడ్యూస్ చేశారు. సో సార్ ఇలాంటి సినిమా బిజినెస్ ఇంత డబ్బులు ఉంటే ప్రజలకు పంచండి సార్, అంతేగాని ఇలాంటి కంటెంట్ తీసుకొని డబ్బులు రావు ఏం రావు అంత లాస్ ఎందుకు? అట్టర్ క్లాస్ సినిమా బ్రో, స్టోరీ ఏముండదు బ్రో, ఒకటే ఫ్లైట్ లో ఉంటాయి బ్రో, నలుగురే బ్రో యాక్టర్స్. నాకేం అర్థం కాదు అసలు ఎందుకు తీసినా, అది ఏందో స్టోరీ ఎటు పోతా కూడా తెలియలేదు. అండ్ క్లైమాక్స్ కూడా అసలు క్లైమాక్స్ అంటే వేరే లెవెల్ ఉండాలి. ఆ క్లైమాక్స్ ఎందుకు పెట్టిల్లో అసలు ఏందో అసలు. ఫస్ట్ టైం నాకు అర్థం కాని సినిమా ఫస్ట్ టైం అంటే ఇది జట్లీ సినిమా. అది సత్యం గారు వెన్నెల కిషోర్ గారు స్టోరీ ఎలా విని ఎలా చేసిరో మీరు కమెడియన్ గానే వేసుకుంటారు. ఇట్లా హీరోగా ఇది వర్కౌట్ కానీ సినిమా అండ్ స్టోరీ కూడా వర్కౌట్ కాదు. ఎవరైనా చూస్తే ఇదేం సినిమా అంటే తిట్టిపోతారు, కానీ ఎవరైనా బాగుందా నాకు. ఎందుకంటే ఎవరికైనా డబ్బులు పుణ్యాన్ని రావు కదా సార్. తీసే సినిమా మంచిగా తీయండి, ఇప్పుడు నుంచి అయినా కూడా బాగా తీయండి. సో నాకైతే అట్లా ఫ్లాప్ సినిమా. జెట్లీ కొంతమంది బాగాలేదు అంటున్నారు, పక్కన డిసప్పాయింట్మెంట్ అంటున్నారు, మీరేమంటారు సార్? ఇప్పుడు నాకు నచ్చింది, ఆడికి నచ్చలేదు. ఆడికి ఎందుకు నచ్చలేదో నాకు తెలియదు. నాకు నచ్చింది, నేను చూసా, నాకు బాగా ఎంజాయ్ చేశాను. హీరో మెటీరియల్ అనిపించిందా సత్య గారు? మరి మర్యాద రామంతో సునీల్ ఎంత పేరు వచ్చిందో, జట్లీతో మన సత్యకి అంత పేరు వచ్చింది. సునీల్ గారు లైఫ్ టైమ్ లో నిలబెట్టుకోలేకపోయారు కదా హీరోగా. అవును, అంటే ఆయన కొన్ని మరి ఫ్లాప్ సినిమాలు తీసాడు. తర్వాత మర్యాద రామన్ తర్వాత అప్పల్ రాజు అని ఉన్నాయి 5-6 సినిమాలు. ఆయన పేరు వద్దులే గానీ. సో ఇప్పుడు సత్యానికి మంచి పేరు వచ్చింది ఈ సినిమాతో. ఇక నుంచి ఆయన హీరోగా కొనసాగొచ్చు. ఏంటి జట్లీలో హైలైట్స్ ఏంటి బ్రో? సత్య గారి కామెడీ హైలైట్. ఆయన లాస్ట్ లో డాన్స్ చేసాడు, నాకైతే చిరంజీవి గారు కనిపించారు ఆ డాన్స్ తీసి. సో అంత బాగా చేశారు. ఓవర్ అయింది, ఎలిమెంట్స్ ఎక్కువ అయిపోయినాయి. అంటే ఇప్పుడు మన మత్తు వదలరా 2 సినిమాలో కొన్ని వేరే సినిమా నుంచి రెఫరెన్స్ తీసుకుని కొన్ని చేస్తారు. సో అలాగా ఈ సినిమాలో ప్రభాస్ గురించి కానీ, మహేష్ బాబు డైలాగులు కానీ ఇవన్నీ పెట్టారు. సో నాకైతే ఒక మిక్స్డ్ బిర్యానీ తిన్నట్టు ఉంది. సో వన్ మోర్ అబౌట్ జెట్లీ, మంచి బ్లాక్ బస్టర్ కొట్టాడు సత్యాన్న. ఇచ్చారు, బట్ ఆ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు కూడా కిష్లు కూడా ఇంటర్వెల్ బ్యాంక్ బాగా రివీల్ చేశారు. సో ఎంజాయ్ మూవీ అంతే. ఫన్. అందరం పోగొట్టుకుంటాం, ఇంకా పోగొట్టుకోవాలనుకుంటారు. ఆ పోగొట్టుకున్న దాని మీద ఎంతో కొంత సేవ్ ఏంటి అనేది క్లైమాక్స్ లో రివీల్ చేశారు. పండలేదని కాదు, అది జనరల్ జోనల్ కి సంబంధించింది కాదు. అది ఏంటంటే ఫ్యాన్సీ మనీ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అఫీషియల్స్, వాళ్ళు ఒక చోట మైనస్ అవుతే అది వేరే వాళ్ళ మీద రుద్దినప్పుడు అది ఏంటి అనేది స్క్రీన్ మీద ఇంకొక రకంగా 100%.
సెల్ కంపెనీస్ మీద ఎలా ఇన్వెస్ట్ చేస్తాయి, దివాలా తీస్తే ర్యాపో రోట్ ఎలా ఉంటది ఏంటి అవన్నీ చూపించారు. అందుకని చూడండి బాగానే ఉంటది. నార్మల్ మీడియం అనుకోవచ్చు, యావరేజ్. వెళ్ళి సచ్చారని భయ్యా ఇవన్నీ. అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. ఓకే. అంటే చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు కదా సినిమాలో, అంత ఏం లేదు, కామెడీ కూడా అసలు ఏం లేదు, అంతా ఉంది. ఏముంది మొత్తం కామెడీయే. బోర్ కొడుతుందా? వాళ్ళు బోరింగ్ మనుషులు అయితే బోర్ కొట్టాలంటే అసలు క్రేజీ సినిమా. మొత్తం సత్య కామెడీ బాగుంది, స్టోరీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. అంటే కెమెరా కామెడీ పండింది, మంచిగా పండింది. ఏముంది, ఏం నచ్చింది, ఎక్కువ ఏం నచ్చింది చెప్పు. మనకు వెన్నెల్ కిషోర్ క్యారెక్టర్ ఉంటది, లాస్ట్ సర్ప్రైజ్ ఉంటది, క్రేజీ ఉంటది. ఏమర్థం సినిమాలో? ఏమర్థమైంది, మొత్తం ఫ్లైట్ లో ఉంటది, మొత్తం సత్యాన్ని నడిపిస్తుంటది. మస్తు సత్య వెన్నెల కిషోర్ కాంబినేషన్ ఎలా అనిపించింది? బాగుండేది యాక్చువల్ గా. అది సర్ప్రైజ్. ఇప్పుడు నేను చెప్పినా అంటే వేరే వాళ్ళు చూడరు సినిమా. స్క్రీన్ ప్లే ఎలా అనిపించింది? స్క్రీన్ ప్లే కూడా చాలా డిఫరెంట్ ఉంది దీంట్లో మూవీలో. కామెడియన్, నాకు సత్య కామెడియన్ లాగా ఇష్టం. హీరోలో సెట్ అయ్యారా మరి? సెట్ అయ్యారు కానీ ఇలాంటి సినిమాలకైతే ఓకే, కానీ మరి మాస్ యాక్షన్ సినిమాలు కావు. అంటే సినిమాలో హైలైట్స్ ఏమైనా అనిపించాయా మీకు? సినిమాలో హైలైట్స్ అంటే అజయ్ రోల్ కూడా హైలైటే. కొంచెం ప్లానింగ్ అవన్నీ ఉంటది, అది చాలా బాగుంది, చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. నాకైతే బాగా నచ్చింది సినిమా. అంటే యాజ్ ఏ కమెడియన్ గా ఇప్పుడు సునీల్ వాళ్ళు వచ్చారు కదా, అట్లా సత్య కూడా కంటిన్యూ చేయొచ్చు కెరియర్. హీరో లేదు, సత్య కమెడియన్ ఉంటేనే మా అందరికి నచ్చుతుంది. 3.5. ఓకే.